రామ్ దోస్తులో మన నిజామాబాద్లో ప్రముఖ హాస్పిటల్ ఈశ్వరరామ్ హాస్పిటల్. అయితే ఇక్కడ చాలామంది వచ్చేసి వాళ్ళ ఏదైతే సర్జరీలు అంటే ప్రముఖమైన సర్జరీలు చేయబడతాయి ఇక్కడ. అయితే మన దగ్గర సార్ ఉన్నారు. సార్ ప్రత్యేకత ఏంది అది తెలుసుకుందాం. చాలామంది సంప్రదిస్తూ ఉంటారు సార్ని. ఈశ్వరరామ్ హాస్పిటల్ అంటేనే ఒక ప్రత్యేకత. సార్ పేరు అడిగి సార్తో ఒకసారి అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చేది ఏంటి. నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బాలకృష్ణ గంగా. నేను లోకల్ మీ వాడినే. నేను పుట్టింది పెరిగింది అంతా నిజామాబాద్లోనే. నా సొంత ఇల్లు వచ్చేసి పెద్ద బజార్లో ఉంది. మా నాన్నగారు గంగా రామదత్తయ్య, మా అమ్మ పేరు గంగ పద్మ. మా నాన్నగారు వచ్చేసి బిజినెస్, అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్. సో వాళ్ళ కోరిక మేరకు అంటే నాలో కూడా వాళ్ళు కోరుకున్నది నేను డాక్టర్ అవ్వాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఇలా సర్జన్ లాగా వాళ్ళ ముందు అండ్ మీ ముందు ఉన్నాను. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ కోలోరెక్టల్ సర్జన్ని. అంటే మన బాడీలో ఉన్న ఈ అవయవాల్లో అపెండిక్స్ కానీ, పిత్తాశయంలో రాళ్ళు కానీ, థైరాయిడ్ కానీ, వెరికోస్ వెయిన్స్ కానీ, పైల్స్, ఇప్పుడు కొత్తగా లేజర్ ట్రీట్మెంట్ వచ్చింది, లేజర్ సర్జరీస్ కానీ, పెద్ద కోత లేకుండా చిన్న కోతతోటి మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటాం మనము. లాప్రోస్కోపీ సర్జరీ అంటే చిన్న కెమెరా కడుపులోకి పంపించేసి మనం ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ఆపరేషన్స్ మనము మన హాస్పిటల్లో చేస్తున్నాము అండ్ అలాగే సేవలు అందరికీ అందిస్తున్నాము. సార్ అంటే మీ విద్యాభ్యాసం నేను వచ్చేసి మన విజయ పబ్లిక్ స్కూల్లో 10th వరకు చదివాను. అక్కడ నుంచి గుంటూరులో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత కర్ణాటక దావణగిరిలో నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి తర్వాత బీజాపూర్లో పీజీ కంప్లీట్ చేశాను. తర్వాత వచ్చేసి నేను హైదరాబాద్ కామినేని ఎల్బీ నగర్లో 4 ఏళ్ళు సేవలు అందించాను. యాజ్ ఏ సీనియర్ రెసిడెంట్గా గాను అసిస్టెంట్ ప్రొఫెసర్గాను సేవలు అందించాను. మళ్ళీ ఇక్కడ మన గవర్నమెంట్లో ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న హాస్పిటల్స్లో కూడా అన్ని రకములైన సేవలు మనం అందిస్తున్నాం. సార్ ఇప్పుడు అన్ని వైద్యం వేరే, ఇప్పుడు సర్జన్ అంటే వేరే. అంటే మీకు ఎట్లాంటి క్రిటికల్ కేసులు మీరు హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు కొంతమంది పాతకాలంలో చెప్పేవాళ్ళు 24 గంటల కడుపు నొప్పితో వస్తారు అని చెప్పేసి. అదేంటి అంటే మనకి అపెండిక్స్ సంబంధించిన ఇబ్బంది. అపెండిక్స్ అనేది మనకి 24 గంటల్లోపు ఆపరేషన్ చేయించేసుకుంటే మేలు. కానీ 3 రోజులు కానీ దాటిందంటే లోపల పేగు చుట్టూ గడ్డ ఫామ్ అయిపోయి ఆపరేషన్ చేసేందుకు వీలు పడదు. ఇట్లాంటి క్రిటికల్ కేసుతో పాటు పేగు పగిలిపోవడము, ఎక్కువ రోజులు నొప్పి గొల్లులు వాడడం వల్ల, లేకపోతే స్టీరాయిడ్స్ వాడడం వల్ల కొంతమందికి పేగు అనేది పగిలిపోతుంది. దాన్ని మనం పర్ఫరేషన్ అంటాం, హాలో విస్కస్ పర్ఫరేషన్ అంటాం. అలాంటి వాటికి కూడా మనము ట్రీట్మెంట్ సర్జరీ చేసి క్యూర్ చేస్తూ ఉంటాం. అలాగే వేరే ఇప్పుడు క్యాన్సర్ గడ్డలు కానీ, రొమ్ములు కంతులు కానీ, థైరాయిడ్ గడ్డలు కానీ, మళ్ళీ నరాలు కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అంటాము, నరాల ఆపరేషన్ కానీ మనం ఇక్కడ సేవలు అందిస్తూ ఉంటాం. వాటన్నిటికీ అంటే మీరు ఇప్పుడు అంటే ఏదైనా క్రిటికల్ కేసు హ్యాండిల్ చేస్తారు? క్రిటికల్ కేసు అంటే మొన్న లాస్ట్ వీకే మనం ఒక పేషెంట్ హైదరాబాద్లో డెలివరీ అయ్యాక ఒక ఆపరేషన్ చేసుకున్న తర్వాత తనకి పేగుల్లో అనేది రంధ్రాలు పడి ఆల్మోస్ట్ పేషెంట్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మనం బయటికి తీసుకొచ్చి పేషెంట్ అనేది క్యూర్ చేశాం. ఇంకోటి సార్ దీనికి ఏంటంటే మన హాస్పిటల్నే కాకుండా ఇతర హాస్పిటల్లో కూడా సేవలు అందిస్తున్నారన్నట్టు దీనికి. అవునండి. నేను ఇక్కడికి మన హాస్పిటల్ సొంతంగా స్టార్ట్ చేయకముందు బయట హాస్పిటల్లో కూడా మనము సేవలు అందించాము. అలాగే ఆల్మోస్ట్ ఒక 4-5 హాస్పిటల్లో మనం సేవలు అందిస్తూ ఉన్నాం. సరే అండి, ఇప్పుడు ఏమన్నా మీకు ఏమైనా పురస్కారాలు ఏమన్నా? ఇప్పటివరకు అయితే నాకు ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం 2023లో వచ్చింది మన హాస్పిటల్ నుంచి. హైదరాబాద్ వాళ్ళు అందించారు. అట్లాగే నేను మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో ఫెలోషిప్ చేశాను. అలాగే కోలోరెక్టల్ సర్జరీ ఫెలోషిప్ చేశాను. అంటే ఈ శుక్రవారం రోజు ఫ్రీ అని పెట్టారు. ఎలాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర సంప్రదించవచ్చు? ఎటువంటి కేసులైనా మనకి శుక్రవారం రోజు మనం ఫ్రీగా చూస్తూ ఉంటాము.
అది మేడం కేసు అయినా, నా కేసు అయినా, ఎటువంటి వేరే డిపార్ట్మెంట్ కేసు అయినా మనం ఫ్రీగా సేవలు అందిస్తూ ఉంటాం. అలాగే మెడిసిన్స్లో ఇంకా ల్యాబ్లో కూడా కొంచెం రాయితీ ఇచ్చేసి మనకు వాళ్ళకి సేవలు అందిస్తూ ఉంటాం. ఎక్కడి నుంచైనా పేషెంట్ రావచ్చు, ఎక్కడి నుంచైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మేడం అంటే మీ వివాహం ఎప్పుడు జరిగింది ఏంటి? మాది 2018 డిసెంబర్ 16వ తారీఖు నాడు వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప, ఒక బాబు. పేరెంట్స్ పాప పేరు, మా మేడం పేరు కీర్తి ప్రియ గంగా, పాప పేరు నిహిరా జాహ్నవి, అండ్ బాబు పేరు అర్జున్ రామ్ కార్తికేయ. అంటే మేడం మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు హాస్పిటల్ నడిపిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా మంచి అనుభూతి. అండ్ ఇప్పటి వరకు మేమంతా నిజామాబాద్ నుంచి బయటనే ఉండేవాళ్ళం, కానీ నిజామాబాద్కి వచ్చినాక వీళ్ళ ప్రజల ఏమంటారు అనుభవాలు, ప్రజలతో మాకున్న అనుభవాలు అండ్ వాళ్ళతో ఉన్న ప్రేమ చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మేము సేవలు అందిస్తున్న కొద్దీ వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేసి మాకు చాలా మంచి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి కదా సార్, అవును. దానికి మన సొల్యూషన్ ఏమని చెప్తారు? చాలామంది ఎప్పుడైందంటే చాలా రోజుల నుంచి చాలామంది భయపడుతుంటారు బయటికి చెప్పుకోవాలనుకున్నా కూడా. అదేమంటే మనకి పైల్స్ అంటాము. పైల్స్ కానీ ఫిషర్స్ కానీ చాలామంది చెప్పుకోవాలంటే సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటి వాటికి మన దగ్గర లేజర్ సర్జరీస్ కానీ ఓపెన్ సర్జరీస్ కానీ మనం చేస్తూ ఉంటాం. వాళ్ళు సంప్రదించాలంటే శుక్రవారం సంప్రదించాలి. ఎప్పుడైనా ఏ పేషెంట్ అయినా ఏ ఇబ్బంది ఉన్నా శుక్రవారం కూడా వచ్చి సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు మహిళలు పురుషులు ఇద్దరు కూడా మేము కలవచ్చు, ఎవరైనా కలవచ్చు. ఇప్పుడు ఈ గడ్డలు ఉంటాయి కదా సార్, గడ్డలు అట్లా అయితే కదా, అవునండి. వాళ్ళకి మన ముందు జాగ్రత్తగా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు వచ్చేసి కొంతమందికి దవడ పైన గడ్డలు రావడము, క్యాన్సర్ రావడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇప్పుడు మన నిజామాబాద్ ఏరియాలో చాలామంది గుట్కా లేకపోతే తంబాకు తినడం వల్ల క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకు ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఈ గుట్కాలు కానీ తంబాకు కానీ తినడం కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో క్యాన్సర్ గడ్డ వచ్చేసి అది త్వరగా డిటెక్ట్ అయ్యి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. కాకపోతే తర్వాత ఆపరేషన్లు చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా పడవచ్చు. అందుకోసమని గుట్కాలు, తంబాకులు, జర్దా, పాన్లు ఇవి నివారించుకుంటే మేలు. ప్రజలకి ఇచ్చే సందేశం, ఇక్కడ మనం వచ్చేసి 35 బెడెడ్ హాస్పిటల్, ఐసీయూ ఉన్నది, అలాగే మాడ్యులర్ ఓటీ ఉన్నది, ఎక్స్రే సౌకర్యం కలదు, ల్యాబ్, మెడికల్ అన్ని సౌకర్యాలు కలవు మనకి. ఇక్కడ వచ్చేసి అన్ని రకములైన ఆపరేషన్లు చేయగలుగుతాము. లాప్రోస్కోపిక్ కానీ, ఓపెన్ కానీ, అలాగే క్రిటికల్ కేసెస్ కూడా మనము తీసుకుంటూ ఉంటాము. దానికి సంబంధించిన వెంటిలేటర్ కానీ అన్ని సౌకర్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చేసి సీఎం రిలీఫ్ ఫండ్ అదొకటి, ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మెడికల్ హెల్త్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా అందరూ సౌకర్యాలు అవైల్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.